ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. బీసీవై పార్టీ ఆధ్వర్యంలో గత నెల 22వ తేదీన విజయవాడ నట్టి నడపొట్టున బీసీ సింహగర్జనని బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బీసీ సింహగర్జనలో బీసీల కోసం ఐదు ప్రత్యేకమైన డిమాండ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఐదు ప్రత్యేక డిమాండ్లు: బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి, బీసీలకు రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూమిని కేటాయించాలి, బీసీలకు సమగ్ర కులగణన చేపట్టాలి, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ నిధులు ఏర్పాటు చేయాలి, స్థానిక సమస్యల్లో విద్యా ఉద్యోగ అవకాశాల్లో 44% రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. 79 భారతదేశ స్వతంత్ర సంవత్సరంలో బీసీలకు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబాటు గురవుతున్నారు. కాబట్టి బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల బీసీలు అన్యాయానికి గురవుతున్నారు. బీసీలు వెనుకబాటు గురే కాకూడదని చెప్పేసి బీసీవై పార్టీ ఏర్పాటు చేసి పార్టీ ఆధ్వర్యంలో 5 డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరుగుతుంది. ఆ ఉద్యమం ఏప్రిల్ 11వ తేదీన బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు విజయవాడలోనే బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు కూడా కూర్చోవడం జరుగుతుంది. కావున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీవై పార్టీ విద్యార్థి విభాగం బీసీవై పార్టీగా ఓటే తెలియజేస్తున్నాం. మీరు ఓట్ల కోసమే బీసీలను వాడుకుంటున్నారు. ఎలక్షన్ టైంలో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం లేదు. కాబట్టి మేము ఈరోజు శాంతియుతంగా ధర్నాలు ఉద్యమాలు చేపడుతున్నాం. ఖచ్చితంగా మీరు మాకు ఇచ్చినటువంటి 5 డిమాండ్లు నెరవేర్చకపోతే రానున్న ఎలక్షన్ లో ఖచ్చితంగా మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం, మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పి బీసీవై పార్టీ విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తుంది, బీటీవై పార్టీ డిమాండ్ చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సోదరులందరికీ ముందుగా ధన్యవాదాలు. బీసీవై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జిట్టా రామ్మోహన్ యాదవ్. నేను ఈరోజు మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, పిఎస్సి మెంబర్స్, యువజన విభాగము, అదేవిధంగా కార్యకర్తల ఆధ్వర్యంలో అనంతపూర్ నగరంలోని కలెక్టర్ ఆఫీస్కి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంట్ ఏమనగా 22వ తేదీ గత నెల 22వ తేదీ సింహగర్జన అనే కార్యక్రమం ఏర్పాటు చేసి, సింహగర్జన అనే కార్యక్రమము ఓన్లీ బీసీలకి ఇచ్చినటువంటి ఎలక్షన్లలో బీసీలకు ఇచ్చినటువంటి హామీలు కొన్ని నెరవేర్చలేదని, అవి నెరవేర్చమని మేము ఎలక్షన్లలో ఓట్ల కోసం కాదు, నెరవేర్చలేదు. 3 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని మేము పసిగట్టి మా డిమాండ్లు నెరవేర్చమంటే సింహగర్జన కార్యక్రమానికి అనేక రూపాల్లో అడ్డుకట్ట వేసి సింహగర్జన జరగకుండా చేయడం ఒకటి. ఈరోజు అమరణ నిరాహార దీక్ష ప్రాణత్యాగానికి బీసీవై పార్టీ వ్యవస్థాపకుడు బోడే రామచంద్ర యాదవ్ ఏప్రిల్ 11వ తేదీ ప్రాణత్యాగానికి సిద్ధపడి అమరణ నిరాహార దీక్ష చేస్తానంటే కూడా ఇంతవరకు ఆ రోజు 22వ తేదీ ఇచ్చినటువంటి 5 డిమాండ్ల మీద ఇంతవరకు నెరవేర్చకపోవడంతో ఈ రోజు కలెక్టర్ కి ఒకసారి రిప్రజెంట్ ఇచ్చి ఈ నెల 31వ తేదీ డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. 31వ తేదీ లోపల ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ నెరవేర్చమని, నెరవేర్చకపోవడం ఎడల 11వ తేదీ వరకు దశల వారీగా విడుదల వారీగా రోజు ఒక కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని తీవ్ర ఒత్తిడికి గురి చేసి మాకు రావాల్సిన డిమాండ్లను మేము నెరవేర్చే విధంగా ఈ బీసీవై పార్టీ ఈరోజు ప్లాన్ చేసింది. అందువల్ల మా డిమాండ్లను నెరవేర్చాలని మరొకసారి మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నా పేరు పవన్ కుమార్, నేను బీసీవై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ముఖ్య కారణం మా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ గర్జనలో డిమాండ్ చేసినటువంటి 5 డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి 45 రోజుల పాటు ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇచ్చాడు. అది ఈ నెల 31కి కంప్లీట్ అవుతోంది. ఈ డెడ్ లైన్ కంప్లీట్ అయిన తర్వాత దశల వారీగా ఉద్యమం చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ 11వ తారీఖున ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి అందరూ కూడా సిద్ధమైనామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు, బీసీ సంబంధించిన ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. దీన్ని భారీ ఎత్తున కూడా విజయవంతం చేస్తున్నారు.